హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను స్టోరీస్. సో నేను ఈరోజు మీకు పిఎఫ్ అమౌంట్ ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూపిస్తాను. సో మనం ముందుగా వెబ్సైట్లో ఓపెన్ చేయాలి. వెబ్సైట్ వచ్చేసి www.epfindia.gov.in అని చెప్పేసి ఉంటుంది. సో అది ఓపెన్ చేసిన తర్వాత మనకి సర్వీసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. దాని కింద మనకి డ్రాప్ డౌన్లో మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తాయి. దానిలో మనము సెకండ్ ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సిస్టమ్ కిందకి స్క్రోల్ చేస్తే సర్వీసెస్ ఉంటుంది. దానిలో మనము సెకండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. UN/ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ పోర్టల్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనము UN నెంబరు, పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ చేసిన తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చి మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకి పిఎఫ్ మెయిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, హోమ్, వ్యూ, మేనేజ్ అకౌంట్, ఆన్లైన్ సర్వీసెస్ అని. సెకండ్ ఆప్షన్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత సర్వీస్ హిస్టరీలోకి వెళ్తే మన పిఎఫ్ అకౌంట్, మనకి ఎన్ని పిఎఫ్ అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి చూపిస్తుంది. సో అన్నిటికీ కూడా డేట్ ఆఫ్ ఎంట్రీ, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది పిఎఫ్ మనకి ఇప్పుడు ఆప్షన్ ప్రొవైడ్ చేసింది. ఆ డేట్ మనమే ఎంటర్ చేసుకోవచ్చు. సో ఆ డేట్ కంపల్సరీ అనమాట అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే. ఆ ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసిన తర్వాత మనము ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళి 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇంకొక స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మెంబర్ ఐడి ఆర్ యూఎన్ నెంబర్ అని 2 ఆప్షన్లు ఉన్నాయి. మనము మెంబర్ ఐడి గుర్తు లేకపోతే మన యూఎన్ నెంబర్ ఇవ్వచ్చు. యూఎన్ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మనకి ఆ యూఎన్ నెంబర్కి ఎగనెస్ట్గా ఉన్న మల్టిపుల్ అకౌంట్స్ చూపిస్తుంది. సో దానిలో మనము ఏ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ అకౌంట్ నెంబరు, ఆ అకౌంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి ప్రాసెస్ నాకు ఇక్కడ ఆల్రెడీ సబ్మిటెడ్ ఫర్ ప్రీవియస్ అకౌంట్ అని చూపిస్తుంది కదా, సో అలా చూపిస్తుంది. దాని తర్వాత మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదనమాట ఓవరాల్ ప్రాసెస్. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్